ఈరోజు ఏదో ఒక రకమైన అటెన్షన్ డైవర్షను లేదా అబద్ధపు ప్రచారాలు లేదా అర్ధసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారికి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని ఎదుర్కొనే ధైర్యం కానీ ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే తెగింపు కానీ తెగువ కానీ వారికి లేదు. అందుకే ఇది మొదటిసారి కాదు. గతంలో ఇట్లాగే ఒకరోజు చాలా గంభీరంగా సవాల్ చేశారు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రెస్ క్లబ్కి రండి, తేల్చుకుందాం, ఎవరు రైతులకు ఏం చేశారో తేల్చుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. ఆ రోజు మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు కదా, మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించి ప్రెస్ క్లబ్ పోయాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి ఏమైందో మళ్ళీ తెలియదు కానీ అప్పుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని అప్పులు వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వారు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒకసారి పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సవాల్ చేస్తే సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయారు. ఆయన వైపు నుంచి స్పందన లేదు. మధ్యలో సందట్లో సడేమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన దూరి నేను వస్తున్నా, రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని చాలా పెద్ద పెద్ద ప్రకటనలు ఈయన చేసినట్టుగా పత్రికల్లో చూశాం. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో, అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ చేతగానోడికి మాటలు ఎక్కువ అని, సవాలు స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికిమాలిన డైలాగులు కొడతా ఉన్నారు. మరొక వైపు మా నాయకులు మాజీ ఆర్థిక మంత్రి గౌరవ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు సంక్షేమ శాఖలో 2000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ఆరోపణ చేస్తే దాని మీద 3 మంత్రులు మేము వస్తున్నాం గన్ పార్క్కి దమ్ముంటే రండి అన్నారు. హరీష్ రావు గారు బయలుదేరితే మరి వాళ్ళే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి మరి భయపడ్డారేమో. ఎక్కడ హరీష్ రావు గారు, మా నాయకులు మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ మళ్ళీ వచ్చి వాస్తవాలు చెప్తే ప్రజల ముందు పరువు పోతుందని ఇక్కడ మా తెలంగాణ భవన్లో బయలుదేరిన మరుక్షణంలోనే పోలీసుల చేత అరెస్టు చేయించి ఇప్పుడు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొని పోతా ఉన్నారంట. నేను రాష్ట్ర మంత్రులను అడుగుతా ఉన్నా. ఒక మంత్రి ఏమో తెలంగాణ భవన్కి వస్తా అంటాడు, పారిపోతాడు. 3 మంత్రులేమో రండి గన్ పార్క్ అంటారు. మా వాళ్ళు గన్ పార్క్ బయలుదేరితే మా నాయకులు మీరు మమ్మల్ని అరెస్టులు చేయిస్తారు. ఇంత భయం ఎందుకు? చేతనైతే అసెంబ్లీ పెట్టండి, కావాలంటే ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి అప్పులేదు. ఎందుకంటే అక్కడన్నా కనీసం మీకు స్పీకర్ గారు మీకు రక్షణగా ఉంటారు. మాకు ఎట్లాగో మైక్ ఇవ్వకుండా మీకే మైక్ ఇచ్చి 1కి 10 సార్లు ఎట్లాగో మీకు బయట మాతో బహిరంగ వేదికల మీద కానీ బహిరంగంగా మీడియా ముందు కానీ చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. పిరికి పందలు, చేతగాని దద్దమ్మలు అనే మాట తేలిపోయింది. కాబట్టి ఈ చేతగాని వాళ్ళు సవాళ్ళు ఎందుకు వేయాలా, సవాళ్ళు ఎందుకు విసిరాలా, ఎందుకు మాట్లాడాలా గొంతులు పెంచుకుని? చేతనైతే ముఖ్యమంత్రి గారు మంత్రులకు నేను చెప్తా ఉన్నా, కనీసం స్పీకర్ గారు మీకు రక్షణ గోడ లాగుండే, రక్షణ కవచం లాగుండే అసెంబ్లీ అయినా పెట్టండి. పెట్టి మాకు మైక్ కట్ చేయకుండా మాకు గంట అవకాశం ఇవ్వండి. మీరు కావాలంటే 5 గంటలు మాట్లాడుకోండి, మేము వద్దంటలేదు. ఎవరేంటో ప్రజలు చూస్తారు, ఎవరు చెప్పేదానిలో వాస్తవం ఉందో ప్రజలే తెలుస్తారు. అంతేగాని ఈ చేతగాని డైలాగులు, మళ్ళీ చేతగాని సవాళ్ళు విసిరి పారిపోవడం, దీనివల్ల ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం
ప్రజాక్షేత్రంలో మీ అసమర్థత, మీ అవినీతి మళ్ళొకసారి మీది మీరే చెప్పుకున్నట్టు